హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పర్ఫెక్ట్ మెజర్తో దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. మీరు ఏదన్నా కానీ మెజర్ పెట్టుకుంటారు కదా, అదే గ్లాసు కానీ కప్పు కానీ తీసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి అర గ్లాస్ అంతా మినపగుళ్ళు, మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. అర గ్లాస్ అంతా వేసుకోండి. అలాగే 2 స్పూన్లంతా శనగపప్పు, 2 స్పూన్లన్నీ పోహా అండి. అటుకులు కూడా 2 స్పూన్లు వేసుకోండి. నేను చూపించిన కరెక్ట్ అదే మెజర్తో వేసుకోండి. స్పూన్ కూడా నేను చూపించినాను కదా, అంత స్పూన్ తీసుకుంటాను నేను, టీ స్పూను. 2 స్పూన్లు అటుకులు, అలాగే అర స్పూన్ అంతా మెంతులు. కంపల్సరీ మెంతులు వేసుకోండి. అర స్పూన్ అంత వేసుకోండి, తక్కువ వేయద్దండి. అర స్పూన్ అంత మెంతులు వేయడం వల్ల దోశలు సాఫ్ట్గా క్రిస్పీగా మంచి సువాసనతో బాగుంటాయండి. అలాగే మనం బయట హోటల్లో తింటాం కదా మసాలా దోశ, అవి చేయడానికి కూడా ఈ మెథడ్లో చేస్తే మీకు ఎట్లయినా కూడా చేసుకోవచ్చు. నేను అందుకే ఈరోజు కొందరికి తెలిసిండేది కదా, పర్ఫెక్ట్ బ్యాటర్ నేను తయారు చేసి చూపిస్తున్నాను. అన్నీ మిక్స్ చేసి ఒక గిన్నెలో వేసేసుకొని బాగా 3 సార్లు కడిగి మనం నానబెట్టేసుకుందాము. 6 to 8 అవర్స్ నానబెట్టేసుకోండి. 6 గంటల నుంచి మినిమం 6 అవర్స్ అయినా నానబెట్టాలి. మనం పొద్దున 10కి నానబెడితే ఈవినింగ్ 6కి రుబ్బుకున్నా కూడా చాలా బాగుంటాయండి. చూడండి, రుబ్బేసి నేను ఓవర్ నైట్ పర్మెంట్ చేసేసాను. నేను రుబ్బడం అంతా తెలుసు కదా మీకు, నేను చూపించలేదు. ఇంకా నానబెట్టేసాను, ఈవినింగ్ రుబ్బేసుకొని పెట్టేశాను. ఎంత చలికాలమైనా బ్యాటర్ ఇలా బాగా పర్మెంట్ అయిపోతుంది, పొంగుతుంది. మీరు అర్లీగా నానేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 12 o'clock నానేసుకున్నా కూడా 6 o'clock రుబ్బితే మీరు రాత్రి అంతా నానుతుంది కదండి, తెల్లవారే లోపల ఇంత బాగా పొంగింది చూడండి. బాగా పర్మెంట్ అయ్యి పుల్లగా మైండ్దు చాలా బాగా పర్మెంట్ అయి ఉంటుంది. ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. ఎంత చలికాలమైనా కూడా మనకి బ్యాటర్ బాగా ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఈరోజుకి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. ఎక్కడ పులుపు కూడా అవ్వదు, చాలా బాగుంటుంది. నేను ఎంత కావాలో ఈరోజుకి తీసుకుంటాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎంత బాగా పొంగింది కదా, మనకి బ్యాటర్ బాగా పొంగొచ్చిండాలి, పులుపు ఉండకూడదు. ఇలా ఈ మెథడ్లో చేస్తే నేను చూపించిన మెథడ్లో అలాగే వస్తుంది. మీకు తెలియని వాళ్ళు దోశ బ్యాటర్ కొంతమందికి తెలిసిండదు కదా, అలాంటి వాళ్ళకి నేను పెడుతున్నాను. ఇప్పుడు మనకి వాడతాం కదా, అంతలోకి మాత్రం ఉప్పు వేసుకోండి. అంతటికి వేయకుండా తీసి పెట్టేసుకొని పక్కకి. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇది మీ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము. మిగతాదంతా మనము ఉప్పు వేయకుండా అలాగే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మీరు ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు బయటికి తీసినప్పుడు ఉప్పు వేసుకుంటూ సరిపోతుంది. చూడండి, నీళ్ళు కూడా ఎక్కువ వేయద్దండి, ఇంత మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనము మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఊతప్ప ఏదైనా చేసుకోవచ్చు ఈ మెథడ్లో. ఇంత మాత్రం. ఇప్పుడు ఈ పిండిని అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఎప్పుడు కావాలా 3 days 4 days వరకు మనం యూస్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. ఫ్రిడ్జ్లోనే పెట్టండి ఉప్పు వేయకుండా. ఈ సైడ్ నేను స్టవ్ మీద పెనం కూడా పెట్టేశాను. పెనం హీట్ ఎక్కింది, కొద్దిగా నీళ్లు వేసి కరెక్ట్ నార్మల్ టెంపరేచర్కి తీసుకొని వస్తాం దాన్ని. అంతసేపుకే అది కొద్దిగా ఆయిల్ కూడా వేసి, ఆయిల్ ఏం అవసరం లేదు, పెనానికి అంతా వేసి టిష్యూ పేపర్తో ఇలా అండ్ బాగా తిక్కేస్తే మనకి పెనం బాగా సీజనింగ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనము దోశలు వేసుకోవచ్చు. మనది దోశలు వేసుకోవడానికి పెనం రెడీ అయిపోయింది. మీరు పెనం కూడా కరెక్ట్గా హీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక గెరిటెడు అంతే వేసుకుంటున్నాను బ్యాటర్ని. ఇలా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా. మీకు ఎలా కావాలా దోశలు, ఇది మీ చాయిస్. మీకు మందం కావాలా, పల్చగా కావాలా, క్రిస్పీగా కావాలా చేసి వేసుకోండి. చూడండి, ఒక గంటితో ఎంత పెద్ద దోశ చేసేసుకున్నాను, పెనం నిండా వచ్చేస్తుంది. నేను చూపించిన మెథడ్లో అన్ని పప్పులు కరెక్ట్ మెథడ్ చేయండి. 6 hours నానబెట్టిన తర్వాత మనకి పప్పు బియ్యం అని తక్కువ 6 hours నానినా పర్వాలేదు. రుబ్బిన తర్వాత బ్యాటర్ ఎక్కువసేపు నానడం వల్ల ఇంత బాగా వస్తాయి దోశలు. చూడండి, బాగా ఎర్రగా కాల్ చేసుకుందాము. మీ స్టవ్ని బట్టి మీరు పెనాన్ని బాగా చుట్టూ మంట తగిలేలాగా చూసుకోండి. ఈ మాత్రం అయింది కదా. నేను ఇప్పుడు ఆలుగడ్డ కూర చేశాను, అది కూడా పెట్టి మసాలా దోశలాగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా మందంగా కూడా వేసుకోవచ్చు, పల్చగా కూడా వేసుకోవచ్చు. అంత బాగా వస్తాయండి, ఎక్కడ మీకు ఇరిగిపోదు. దోశ కూడా అంతే సాఫ్ట్గా క్రిస్పీగా మీకు ఎలా కావాలో తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన మెథడ్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేయండి. ఇలా మనము చేసిన కూరని పెట్టేసుకొని దోశ ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మెంతులు అన్నీ వేసినాం కాబట్టి చాలా రుచిగా కూడా వస్తుంది. మెంతులు మంచిది,
మినపగుళ్ళు అన్నీ ఎక్కువ వేయకుండా కరెక్ట్గా వేసేసుకోండి. ఇలా నేను చూపించిన మెథడ్లో. నేను ఇందులోకి పల్లీల చట్నీ కూడా చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. చూసేవాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి. చూడండి, ఇంకొక దోశ వేస్తున్నాను. ఎంత మీరు కావాలంటే అంత స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మీరు వద్దు అనుకొని ఒక గెరిట వేసి అలాగే మూత పెట్టి బాగా కాల్చేసుకుంటే మీకు ఊతప్పలాగా కూడా అవుతుంది. మీకు ఇంకా ఒక్కసారి బ్యాటర్ తయారు చేసుకోవడం తెలిస్తే ఈ మెథడ్లో మీకు ఆ టైప్ కావాలో ఆ టైపు దోశలు వేసుకోవచ్చు. ఎంత బాగా బబుల్స్ వచ్చినాయి చూడండి దోశ పైన. ఇలా ఉండాలి. పులుపు కూడా ఉండకూడదు. అంతే రుచిగా కూడా ఉంటుందండి. మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చు. రెండు పక్కల బాగా కాల్చేసుకొని కారం పొడి కూడా పైన వేసుకొని ఎర్రకారం బాగా తినేయచ్చండి. పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటారు. ఎంత పల్చగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇది చాలా ఈజీ అండి. ఈ బ్యాటర్ కరెక్ట్ నేను చూపించిన మెజర్స్ ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా ఇలాగే వస్తుంది. ఏ దోశ చెడిపోదు, పిండి కూడా పులుపు ఎక్కదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.